చూసారా వాడు బతికే ఉన్నాడని? వాడు దయ్యం అయి ఉంటే మాయమైపోతాడు గాని మనిషిలా తలుపు తీసుకొని పారిపోతాడా? చెప్పండి. నిజమే సామాన్య, రంగుడు బ్రతికే ఉన్నాడు. అమ్మో, అయితే శ్యామును చంపడానికి వచ్చినట్టున్నాడు. అవును రాజు ఆంటీ, ఆ విషయం నాకు ఈ రోజే తెలిసింది. అమ్మో, శ్యామ్ ఒంటరిగా దొరికిందంటే నిన్ను కొట్టినట్టే శ్యామును కూడా కొట్టేస్తాడేమో. అవును, ఆ? ఇక నుంచి సమంత చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునరా సూర్య, పోలీసులకు ఫోన్ చేసి చెప్పు. వాళ్ళే వాడెక్కడున్నా పట్టుకుంటారు. శ్యామ్కి ఏం కాదు పెద్దమ్మా, నేను చూసుకుంటాను. అవును, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సూర్య. నా గురించి నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదులే. నీకే భయంగా ఉన్నట్టుంది. బయటికి వచ్చే ముందు జనాలతో రా. నీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను సమంత, ఆ తర్వాత నీ ఇష్టం. చెప్పావు కదా, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావో ఏమో, అజాగ్రత్తగా మాత్రం ఉండకమ్మా. ఉండనులే పెద్దత్త. సరే సరే, అందరూ వెళ్ళి పడుకోండి. సామాన్య, బాగా నొప్పిగా ఉందమ్మా? కొంచెం ఉందాంటీ, పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, వేసుకుంటూ తగ్గిపోతుంది. సరేనమ్మా, పడుకోండి. ఏదైనా అవసరం ఉంటే నన్నే పిలువు. సరేనా? ఓకే, ఆ, అలాగే. పదండి పదండి పద. విత్తనం వేసా, అది వెంటనే చెట్టు అయిపోయింది. ఇక కాయల్ని కోసేయడమే. సమంత, బావా, ఇదంతా సామాన్య ఆడుతున్న డ్రామాని. అదే కావాలని రంగడి విషయం బయటపెట్టి వీడియో తీసి అందరికి చూపించింది. అవును సార్, నో డౌట్. పాపం రంగడు ఎక్కడున్నాడో ఏంటో బావా. ఏదో స్మెల్ వస్తుంది, పెట్రోల్ వాసన లాంటిది. అవునరా, రంగడు, రంగడు, రే రంగడు, ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఏంటి? ఏంట్రా ఇక్కడ కూర్చున్నావేంటి? భయపడకు, ఏం కాదు. మేమున్నాం కదా, ధైర్యంగా ఉండు. అసలు ఏమైంది? ఏమైంది రంగడు? ఏమైంది రంగడు? ఏంటి, నిన్ను పెట్రోల్ పోసి చంపేయాలని చూసిందా? సామాన్య, అది వీడిని చంపబోయి వీడు తనని చంపబోయాడని, తల పగల కొట్టాడని, శ్యామ్ని వీడే చంపేస్తానన్నాడని ఎందుకు చెప్తుంటుంది? ఎందుకంటే స్వామీజీ వేషంలో వచ్చిన చక్రధర్ చెప్పినవన్నీ నిజమవుతాయని ప్రూవ్ చేయటానికి. అవును చింతాతయ్య, శ్యాముని ప్రమాదంలో పడేయటానికి, నన్ను జైలుకు పంపటానికి రంగణ్ణి వాడుకుని ఏదో చెయ్యబోతుంది. బావా, భయపడకు శ్యామ్, మనం కేర్ఫుల్గా ఉన్నంత వరకు మనకేమీ కాదు. బావా, వాళ్ళకి ప్రాణాలు తీయడం పెద్ద విషయం కాదు. మనలా వాళ్ళు ఆలోచించరు. మనల్ని స్పాయిల్ చేయడానికి కోపంతో రగిలిపోతున్నారు. మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా వాళ్ళు చేయాలనుకున్నా చేయకుండా ఆపరు. అమ్మ సమంత, ఇక మనం ఆగద్దమ్మా. ఇప్పుడే రంగని వదిన గారి దగ్గరికి తీసుకెళ్లి నిజం చెప్పించి తండ్రి కూతుళ్ళనిద్దరినీ జైల్లో పెట్టిద్దాం. ఇంకా హోప్ లేదు చింతాతయ్య. సామాన్య రంగడి వీడియో చూపించినప్పుడే అది పోయింది.
ఇప్పుడు మనం రంగడిని తీసుకువెళ్ళినా మనమే రంగడి చేత ఇదంతా చేయిస్తున్నాం అనుకుంటారు. నమ్మరు. ఇక రంగడిని మనం ఉపయోగించుకోలేం. ఏంటి రంగడు ఇది? చూడు ఎలా జరిగిందో. అయినా నువ్వు నా గదిలో పడుకోకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? అయిపోయిందిగా చింతాతే, వదిలే. వదిలేకి ఇంకేం చేస్తావమ్మా? ఒరే రంగడు, సామాన్ని తల పగలగొట్టింది నువ్వేనా? రంగడు ఎందుకు చేస్తాడు చింతాతయ్య? అందరి ముందు సింపతి కోసం అదే పగలు కొట్టుకుని ఉంటుంది. అది చేస్తున్న పాపాలకి మామూలు శిక్ష అనుభవించదమ్మా. అవును, మరిప్పుడు రంగని ఏం చేద్దాం? వాళ్ళూరు పంపించేద్దామా? వద్దు చింతయ్య, అక్కడ సేఫ్టీ ఉండదు. మరేం చేద్దాం బావా? మనకు దగ్గరలోనే ఎవ్వరికీ తెలియకుండా దాయాలి. ఓకే బావా, ఒక మంచి ప్లేస్ ఉంది, నేను దాస్తాను. ష్యూర్? ష్యూర్ బావా. రంగడు, నువ్వేం భయపడకు, నేను సేఫ్ ప్లేస్లో ఉంచుతాను. సామాన్య ఎంత పనిచేసింది! క్షణాల్లో మన దగ్గర ఉన్న అవకాశాన్ని మనకు కాకుండా చేసేసింది. ఏంటి పూజ అలా చూస్తున్నావు? నేను స్వామీజీ గెటప్ వేసుకుంటున్నానేంటానా? బేసిక్గా నేను చాలా మంచోడిని పూజ. హిమాలయాల్లో ఉంటూ తపస్సు చేసుకోవాల్సిన వాడిని ఇక్కడ బతకడం కోసం చంపడం అలవాటైపోయింది పూజ. అక్కడ చంపడానికి మనుషులు ఉండరు, సంపాదించడానికి వనరులు ఉండవని ఇక్కడ ఉంటున్నాను అంతే. ఓ మంచి చేసేటప్పుడు మాత్రం నా లోపల దాగి ఉన్న సాధు జీవి ఇలా సాధు గెటప్లోనే ఉంటాడు. ఏంటా మంచి అని అనుకుంటున్నావా? పాపం, నా కోసం నువ్వు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నావు కదా. నాకే జాలి అనిపించింది. అందుకే నిన్ను ఈరోజు వదిలేద్దాం అనుకుంటున్నాను. నన్ను వదిలేస్తున్నారా? అదే కదా చెప్తుంది. నిజంగా అంటున్నారా? అబద్ధం అనుకుంటున్నావా? ప్రామిస్, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. వదిలేస్తాను. హ్యాపీగా, స్వేచ్ఛగా, గాల్లో తేలుతూ తూలుతూ ఆడుకో. ఇక నుంచి ఫ్రీడమ్. నువ్వు ఒక ఫ్రీ బర్డ్వి. థ్యాంక్స్ అండి, నేను మీ గురించి బయట చెప్పను. ఈయన ఎవరని చూస్తున్నావా? నా ఫ్రెండేలే. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. పూజ, నువ్వు వెళ్ళిపోతావా? నిజంగా అంటున్నారా? నువ్వుగా వెళ్ళలేవేమోలే. నేను నిన్ను పంపించేస్తాను.
కదా సార్. ఆ, వదిలించేసుకుంటున్నాను కదా. ప్రతి చావు నాకు ఉపయోగపడాలి పూజ. అదే అదే నా స్కీమ్. ఇప్పుడు నీ చావు నాకు ఉపయోగపడుతుంది. సేమ్ ఉంగరం, సేమ్ గెటప్లో ఇప్పుడు సూర్య ఉన్నాడు. నీ చావు వాడి మెడకు చుట్టుకుంటుంది. ఒట్టు. ఫ్రెండ్, నా పని అయిపోయింది. ఇక నీ పని మొదలుపెట్టు. రంగా ఎక్కడున్నారు? గ్రీన్ బంగ్లాలో మర్డర్ జరిగిందంట. మనోళ్ళని తీసుకొని తొందరగా వచ్చాయి. మా వాళ్ళు వస్తున్నారు. గుడ్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఏంటి ఆయన్ని చూస్తున్నారు? ఎవరానా? ఇక్కడ మర్డర్ జరిగిందని చెప్పింది ఈయనే. కానివ్వండి. సార్, ఈ అమ్మాయి బతికే ఉంది సార్. బ్రతికే ఉందా? అవును సార్, నాడీ కొట్టుకుంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, తొందరగా తీసుకెళ్ళండి. ఏంటి చక్రధర్, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా, నువ్వెందుకు ఆపావు? నువ్వేం చేసినా వాళ్ళకి అనుమానం వస్తుంది. వెళ్ళేది హాస్పిటల్కే కదా. ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి అక్కడే పైకి పంపించేద్దాం. ఇక్కడే సరిగ్గా పొడుచుంటే చచ్చేది కదా. సరే సరే, అది చచ్చిందనే ఫిక్స్ అయిపో. నేను చంపుతాను. సరే, ఆ, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసు కదా? సూర్య అరెస్టేగా? ఎస్. బావా, 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 రారా. బావా, నువ్వేంటి బాబా గెటప్ వేసుకుంటున్నావు? ఇంకా ఎందుకు ఈ గెటప్? సామాన్యకి తెలిసిపోయింది కదా, దీని పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా. తీసి మనం రంగని తీసుకెళ్దాం. శామ్, నేనిప్పుడు ఈ వేషం వేస్తుందే రంగణ్ణి ఇక్కడ నుంచి తప్పించడానికి. ఏంటి బావా, నువ్వు ఈ గెటప్ లో వస్తే గానీ రంగని తీసుకెళ్ళలేమా? నేను బాబాగా ఇక్కడ ఉంటేనే నువ్వు రంగణ్ణి సేఫ్గా తీసుకెళ్ళగలవు. అంటే నువ్వు రావట్లేదా? నేనొస్తే రంగడు వెళ్ళలేడు. కన్ఫ్యూజ్ చేయక్ బావా, క్లియర్ గా చెప్పు. శామ్, నీకు ఇక్కడ విషయం అర్థం కావట్లేదు. రంగణ్ణి ఎటు తీసుకువెళ్ళినా మెయిన్ గేట్ వైపు నుంచే తీసుకెళ్ళాలి. ఆల్రెడీ రంగడు బతికున్నాడన్న విషయం సామాన్య అందరికీ తెలిసేలా చేసింది కాబట్టి ఇప్పుడు రంగడికి రాధమ్మ గెటపు వెయ్యలేము. సామాన్య దృష్టిలో రంగడిప్పుడు పారిపోయాడు అనుకుంటుంది. అది ఆ ఆలోచనతో ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం. అదేం చేస్తుందిలే అని రిస్క్ తీసుకున్నామంటే అది రాధమ్మని రంగడిలా అందరికీ చూపించేస్తుంది. అవును బావా, సామాన్య అంత పని చేసినా చేస్తుంది. అందుకే అదేమీ చేయకుండా ఉండటం కోసం
అట్ ద సేమ్ టైం చక్రధర్ వచ్చి నా గురించి కూడా కొంచెం తేడా బాబా తేడా అని వాగాడు కదా, సో ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేయడానికే నేను ఇప్పుడు మళ్ళీ బాబా కెట్టపోయిస్తున్నాను. ఓకే బావా, మరి వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి ఏం చేస్తావు? ఏముంది, అందరి చేత కళ్ళు మూయించి జపం చేస్తూ ఉంటాను. నువ్వు ఈ గ్యాప్లో రంగని తీసుకొని బయటకు వెళ్ళిపో. గుడ్ ఐడియా బావా. మరే ప్రొసీడ్. ఓకే బావా. శామ్, బావా జాగ్రత్త. ఏంటి బావా అంత ఫీల్ గా చెప్తున్నావు? ఏంటో శామ్, మార్నింగ్ నుంచి మనసంతా అదోలా ఉంది. చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. రంగడి ఇక్కడ ఉన్నాడని అలా ఉందేమో బావా. ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాను కదా, నీ మనసు నార్మల్ అయిపోతుందిలే. ఓకే శామ్, వస్తాను బావా. వెళ్ళొస్తాను అను. సరే వెళ్ళొస్తాను. ఓహో, రంగుడు ఇక్కడున్నాడా? మంచి ప్లాన్ వేశారు. మరి నేను వినేశాను కదా, వాడతాం. మీ ఐడియాకి న్యాయం నేను చేసుకుంటా. రంగడు, నేను తీసుకెళ్లిన చోటే ఉండు, బయటికి రాకు. ఆవిడ చాలా మంచిది. నువ్వేం చెప్పాలనుకున్నా ఆవిడకి చెప్పొచ్చు. ఆవిడ నాకు చెప్తుంది. నువ్వు మాత్రం ఆవేశపడి చక్రధర్ని ఏదో చేద్దామని మాత్రం రాకు. ఎక్కడికి సమంత? పొద్దు పొద్దునే బయలుదేరా? ఓ, రంగడ్ నీ దగ్గరే ఉన్నాడా? పారిపోలేదా? ఎక్కడికి తీసుకెళ్తున్నా? బార్డర్ దాటించేద్దామని? నేనుండగా అది జరుగుతుందా? నన్ను కొడతావా? ఎక్కువ చేసావంటే రంగడ్ చేతి నిన్నిక్కడ చంపించేస్తాను. రికార్డ్స్ లో రంగడు బతికి లేడు కాబట్టి దయ్యం వచ్చి నేను చంపింది అనుకుంటారు. కేసు కూడా ఉండదు. నీకంత సీన్ లేదు. ఇప్పుడే అందరినీ పిలిచి మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను. రంగడు, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో.